ఆనాడు అనేక మంది మక్తు మోనిద్దీన్ రాజారెడ్డి బద్దమరెడ్డి వాళ్ళంతా కూడా తెలంగాణలో ప్రజారాజ్యం కావాలని సాయుధ పోరాటం పిలిపించారు. అందుకనే మన తెలంగాణకు విప్లవాల పోరాటాల గడ్డ అని పేరుంది, ఉద్యమాల గడ్డ అని పేరున్నది. దున్నేవాడికనే భూమి నినాదంతో ఆనాడు దేశముఖుల జగీర్దార్ల జమీందార్ల భూములలోకి వెళ్లి ఎర్ర జెండాలు పట్టి భూములు ఆక్రమించి పేదలకు పంచినటువంటి చరిత్ర ఎర్ర జెండా పార్టీకి ఉన్నది. అది ఈ సందర్భంగా మరొకసారి మీకు తెలియపరుస్తా ఉన్నారు. ఈ రోజున మనం చూస్తా ఉన్నాం, మనం ఈ భూ పోరాటాలు పేదోళ్ల కొరకు, రెక్కాడితే డొక్కాడే వాళ్ళ కొరకు, కష్టపడితే గాని కడుపు నిండిన వాళ్ళ కొరకు, భూమిని నమ్ముకొని భూమిపైన బతికే వాళ్ళ కొరకే అనేక చట్టాలు తీసుకొచ్చాం. అసైన్మెంట్ చట్టాలు, లేదా భూ సంస్కరణ చట్టాలు, దేవాదాయ భూముల చట్టాలు, వక్ఫ్ బోర్డు చట్టాలు, ఆఖరకు పట్టేదారు భూముల చట్టాలు, ఇన్ని చట్టాలు తీసుకొచ్చాం. ఆఖరకు మీ అందరికి ఒక మాట చెప్తా ఉన్నాను. 2004లో ఆనాడు కాంగ్రెస్ కు, యూపీఏకు ఎర్ర జెండా పార్టీలు బయట మద్దతు ఇచ్చి ప్రధానమైనటువంటి సమస్య గిరిజనులు, పేదలు, ఎస్సీలు, ఎస్టీలు, అలాగే బీసీలు, పేదవాళ్ళు అనేక సంవత్సరాల నుంచి ఈ అటవీ భూమిలో సాగు చేసుకుంటూ బతుకుతా ఉన్నారు, పొట్ట కట్టుకుంటా ఉన్నారు. వీళ్లకు సర్టిఫికెట్ ఇవ్వాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి డిమాండ్ పెట్టి ఆనాడు మన్మోహన్ సింగ్ ప్రభుత్వాన్ని మెప్పించి పార్లమెంట్ లో 2005లోనే అటవీ భూముల హక్కుల చట్టాన్ని తీసుకురావడంలో ప్రధాన పాత్ర పోషించిన ఎర్ర జెండా పార్టీలు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. ఆ చట్టంలో ఏమున్నది? ఎవరైతే 15 ఏళ్ల నుంచి వెళ్ళి మోకామైదు ఉన్నారో, కాసు చేసుకుంటా ఉన్నారో, పంటలు పండించుకున్నారో వాళ్ళ లిస్టు తయారు చేసి వాళ్ళకే సర్టిఫికెట్లు ఇవ్వాలనేటువంటిది చట్టంలో పేర్కొనబడింది. ఇలా ఎన్ని సంవత్సరాలు అవుతుంది మళ్ళీ వచ్చి చట్టం వచ్చి, మళ్ళీ 11 ఏళ్ళు గడిచిపోయి ఇప్పటికీ సర్టిఫికెట్ రాలేదు. ఈ అమరాబాద్ మండలంలో చూస్తూ ఉంటే 10,000 ఎకరాలలో మరి వాళ్ళ మీరు మీ తాతల ముత్తాతల నుంచి ఆ భూమిని నమ్ముకొని బతుకుతా